అధ్యక్ష, నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారిని మా సోదరుడు ప్రభాకర్ గారిని కూడా ఒక విషయంలో క్లారిటీ సభకి ఇవ్వాల్సిందే కోరుతున్నాను. ఈ రిజల్యూషన్లో కొంచెం యాంబిగ్యూటీ కనిపిస్తున్నది. రెజల్యూషన్లో యాంబిగ్యూటీ ఉన్నది. మీరు ఒకసారి చదవండి. దట్ దిస్ హౌస్ రిజాల్వ్స్ టు టేక్ అప్ ఏ కాంప్రహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే అని దీంట్లో ఇచ్చారు. అంటే ఇట్స్ నథింగ్ బట్ సమగ్ర కుటుంబ సర్వే. మళ్ళీ మీరేం మాట్లాడుతున్నారు, బలహీన వర్గాల సర్వే అంటున్నారు. నాకు కావాల్సింది ఏంటంటే మీరు సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నారా, బీసీ కులగణన చేస్తున్నారా? అది క్లారిటీ దీంట్లో లోపించిందని నేను అనుకుంటున్నా. అదొకటి చేయండి. ఒకవేళ ఇది సమగ్ర కుటుంబ సర్వేనే అయితే 2015లో ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే చేసినాం మనం. దానికి భిన్నంగా ఏమైనా చేస్తున్నారా? ప్లీజ్ ఇది క్లారిఫై చేయండి. అధ్యక్ష, సరే, గౌరవ సీనియర్ సభ్యులు అడిగినటువంటి విధంగా మా జవాబులు అన్నీ చెప్తాం. మీరు కన్ఫ్యూజ్ కాకండి. తప్పకుండా క్లారిటీ ఉంది గవర్నమెంట్ దగ్గర. మేము మీ లెక్క కుటుంబ సర్వే సకల సర్వే బొంబాయికి రమ్మని, బస్సులో రమ్మని, ఎక్కడికైనా బుడ్రాయి దగ్గర అన్నట్టు అన్నికి చెప్పినట్టుగా మళ్ళీ మేము వినండి సార్. మీరు చెప్పినప్పుడు విన్నా కదా, మళ్ళీ మీరు ఇంత సీనియర్ సభ్యులుగా మీరు అట్లా మీకుండే కన్ఫ్యూజన్స్ అన్నీ తీసే బాధ్యత మాది. గౌరవ సభ్యులు కూడా మాజీ మంత్రి గారు పాపం 10 ఏళ్ళుగా మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి బలహీన వర్గాల గొంతు వినిపించలేకపోయింది కాబట్టి అప్పుడు చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్తుండొచ్చు. ఏం చెప్పినా పర్లే, ఎవరేం చెప్పినా వింటాం, జవాబు చెప్తాం. మా ప్రభుత్వం అన్ని రాసుకుంటున్నా సార్, మీరు బరాబర్ రాసుకుంటున్నా, ప్రతి జవాబు చెప్తా సార్. దేని ఫర్వా జవాబు చెప్తా. మా ప్రభుత్వం రెడీగా ఉంది, చిత్తశుద్ధితో ఉన్నది. మీరేమైనా సలహాలు చెప్పారు పాత మేనిఫెస్టోలకు సంబంధించిన చెప్తే దానికి సపరేట్ చర్చ చేయండి. దానికి సంబంధించి ఒక సమయం అడగండి, షార్ట్ డిస్కషన్ నోటికి అని అది చేయండి. ఇలా సర్వేకి సంబంధించి మీరేం సజెషన్ చేసుకున్నారో ఇక మీరు 10 ఏళ్ళ ప్రభుత్వం నియంత్రిత ప్రభుత్వంలో మీరు ఏం చెప్పలేకపోయారు కాబట్టి ఏం చెప్పి ఇప్పుడే అన్ని చెప్పుకుంటాం నడవదు. అదే వినండి సార్. శ్రీహరి గారు నేను క్లారిటీ మాత్రమే అడిగాను సార్. అది ఆ క్లారిటీ చెప్పకుండా మిగతా విషయాలన్నీ మాట్లాడితే రాజకీయంగా అవకాశం ఇస్తే రాజకీయంగా మేము కూడా మాట్లాడతాం సార్. ఇది పద్ధతి కాదు ఇది. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటే చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఎన్లైటన్ చేస్తారనే ఉద్దేశంతో అడిగి అరే ఏ జవాబు చిన్న ఇష్యూ ఇది. అధ్యక్ష, సూచనలకు ప్రాధాన్యత. అధ్యక్ష, నేను గౌరవ మంత్రి శ్రీబాబు మాట్లాడు